సో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే కృష్ణాష్టమి అని చెప్పాను. నేను మా ఫ్రెండ్ ప్రసాద్ గడు చూస్తున్నారు కదా, ఆడే అనమాట. ప్రసాద్ అంటే ఇద్దరం కలిపి అలా సరదాగా వైజాగ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పాను, ప్లాన్ చేసాం అనమాట. సో మరి ఇంక లేట్ ఎందుకని చెప్పాను అయితే వెళ్ళిపోయాం అనమాట. చూసారు కదా, మేమైతే దగ్గరికి అక్కడికి రీచ్ అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఒకసారి చాలా ఎంత క్రౌడ్ ఉందో. బాబు ఇప్పుడు ఈ లైన్ అంతా దాటుకొని, అంటే అక్కడ లైన్ కట్టి ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత దర్శనంకి వెళ్ళాలి అనుకున్నాం. కానీ మెల్లిగా ఏదోలాగా అలా మొత్తం చూసుకొని చూస్తున్నారు కదా, దగ్గర ఒక 500 నుంచి 1000 మెంబర్స్ అయితే ఉంటారు. ఇప్పుడు ఆ లైన్ అంతా కడితే నాకు తెలిసినంత వరకు నేను వెళ్ళినప్పటికీ 10 అయ్యింది. సో నాకు అప్పుడు దర్శనం అయినప్పటికీ ఎలా కాదనుకున్నా ఒక నైట్ అయిపోవచ్చు నాకు తెలిసినంత వరకు. సో అలా కాదని చెప్పాను, ఇక్కడ గేట్ దగ్గరలో అయితే మెల్లిగా సైడ్ నుంచి అయితే దొరుకుతాను అనమాట. నేను ప్రసాద్ గారు మనకి లేట్ ఎందుకని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే నామాలు అయితే పెట్టారు. ఎంట్రన్స్ లో అయితే కృష్ణుడి నామాలు ఏవో చదువుతున్నాను అనమాట. మేమైతే ఇంకా లేట్ ఎందుకని క్యూలోకి అయితే వచ్చేసాం అనమాట. ఈ లైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా అంటే కృష్ణుడికి మనం ఓన్గా మనమే అభిషేకం చేయొచ్చు అనమాట. సరే ఇంకా అలా కాదని చెప్పి నేను అయితే ముందుకైతే వచ్చాను. ఇంకా గుడి ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నాం కదా లోపల అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా దారుణంగా. అంటే ఇక్కడ మెయిన్లీ ఇక్కడైతే మన వైజాగ్ వాలంటీర్స్ని అయితే బాగా మెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటారా అంటే అంత క్రౌడ్లో కూడా కోపపడకుండా చిరాకు పడకుండా బాగా పేషెన్స్ అయితే చెప్పారు అనమాట అందరికీ. సో ఫైనల్గా టెంపుల్లోకి అయితే వచ్చేసాం కదా, ఒకసారి చూడండి. సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. చూస్తున్నారు కదా బయట అంటే కొన్ని స్టాల్స్లో పెట్టారనమాట. అంటే మిల్క్ ప్రొడక్ట్స్ అని, నెక్స్ట్ అలాగే అదే దేవుడి మూలన పెడతారు కదా అలాంటి ప్రొడక్ట్స్. అలాగే అది కాకుండా ప్రసాదం అయితే ఇచ్చారనమాట అక్కడ. అంటే ప్రసాదం కూడా ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. ప్రసాదం కూడా అంటే వేడిగా కొద్దిగా చాలా బాగుంది. సో ఆకలితో వచ్చాను అనమాట, టిఫిన్ చేయకుండా వచ్చాను. ప్రసాదం తినేసి నీట్గా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఈరోజు సాటర్డే కదా అని వెంకటరామూర్తి టెంపుల్కి వెళ్దామని చెప్తాను. అక్కడికి కూడా స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. సో రోడ్స్ అవి అయితే అసలు ఖాళీ లేదనమాట. కానీ ఏదోలా మెల్లిగా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే స్టెప్స్ ఎక్కి వచ్చాం అనమాట. దగ్గర ఒక 5 minutes పట్టిందంతే. కానీ పైకి వచ్చిన తర్వాత నీట్గా కొద్ది చూడడానికి ఆ వ్యూ అది చాలా బాగుంది అనుకునే లోపు ఇటు సైడ్ లైన్ చూసి కొద్దిగా భయపడ్డాను అనమాట. అసలు ఖాళీ లేదు ఎక్కడ కూడా. అంటే అక్కడ దర్శనం అయిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. సో ఏదోలా ఇక్కడ కూడా సైడ్ నుంచి మెల్లిగా ఏదోలా దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ కూడా అంటే ఇక్కడ లోపల వీడియోస్ అయితే తినలేదు. సో మనకి ఇక్కడ కూడా దర్శనం అయ్యి బయటకు వచ్చి ఇంకా అందరూ తెలిసిందే కదా, ఫోటోగ్రాఫర్స్ అయిపోతారు అక్కడికి వచ్చిన తర్వాత. సో అందరూ కాసేపు అలా ఇటు కూడా ఫోటోలు తీసుకుందాం అంటే ఒక 2 ఫోటోలు తీసుకొని పక్కనే కదా బీచ్ అని చెప్పేసి అని మన రుషికొండ బీచ్కి అయితే వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, మేమైతే దగ్గర బీచ్కి వచ్చినప్పటికి 1:30 అలా అయిపోయింది అనమాట. సో మనకి లేట్ ఎందుకని చెప్పాను, బాగా వేడిగా ఉంది కదా స్నానం చేద్దాం అంటే వద్దని చెప్పాను అన్నాడు. మరి మనం అయితే ఆగం కదా, మనకి లేట్ ఎందుకని చెప్పాను ఫోన్లు 2 బండిలో పెట్టి మేమైతే దిగిపోయాం. దగ్గర 1 hour ఫుల్గా స్నానం చేసి ఎంజాయ్ చేసి చిల్ అయ్యి నీట్గా ఇంటికి అయితే బయలుదేరిపోయాం అనమాట. సో మనకి ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి కూడా. బాయ్.